నిజ నిర్ధారణకు అంతిమ నిర్ణయం డిఎన్ఏ టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన డిఎన్ఏ టీవీ, మన రాష్ట్రం, మన ఛానల్. నా పేరు కోసూరు నరేష్ అండి. మాది కోసూరువారిపల్లి గ్రామం, మోబుదేవి మండలం, కృష్ణా జిల్లా. ఇక్కడ మోబుదేవి గ్రామంలో మా తాతగారి ద్వారా మాకు 448 గజాలు స్థలం మా పూర్వీకుల నుంచి వచ్చిన ఆస్తి అండి. ఇది శిథిలమైపోయి ఉండడం వల్ల మేము ముగ్గురు అన్నదమ్ములం దాన్ని పంచుకుని డివైడ్ చేసుకుని ఇల్లు కన్స్ట్రక్షన్ చేసుకోవడం కోసం మేము శిథిలమైపోయిన దాన్ని పడేసి కన్స్ట్రక్షన్ చేసుకుంటున్నాం. అయితే మాకు మా ఉత్తరం వైపు దేవస్థానం, సుబ్రహ్మణ్యేశ్వర దేవస్థానంతో చిన్న ఇష్యూ ఉంది. ఏంటంటే అది అంతకుముందు ఒక 10 సంవత్సరాల క్రితం పోలీస్ అవుట్పుట్ స్టేషన్ కోసం మేము నిర్మించిన రేకుల షెడ్ని వాళ్ళకి అద్దెకి ఇవ్వడం జరిగింది. అది వాళ్ళ అవుట్పోస్ట్ స్టేషన్ 2021లో వచ్చిన తర్వాత అక్కడ వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసుకున్న తర్వాత అక్కడికి వెళ్ళిపోయారు. తర్వాత మేము దేవస్థానం రిక్వెస్ట్ చేస్తే వారు సర్వేకి పెట్టుకుని మీరు తీసుకోండి అని చెప్పి ఈఓ గారు చెప్పడం జరిగింది. దానంతరం మేము జిల్లా సర్వేకి మీకోసంలో అర్జీ పెట్టుకుంటే వాళ్ళు మండల సర్వేర్ గారిని పంపించి సర్వే చేయించారండి. ఆ సర్వే ప్రకారం మాకు 448 గజాల పాయింట్లు డిసైడ్ చేయడం జరిగింది. ఆ డిసైడ్ చేయడంలో పోలీస్ స్టేషన్లో పడమట వైపున మాకు కొంచెం భాగం రావడం, తూర్పు వైపున భాగం తగ్గడం, నా డాక్యుమెంట్స్ ప్రకారం ఎలా అయితే ఉందో అంతవరకు పెట్టండి అని చెప్పి కూడా నేను మండల సర్వే గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఆయన కూడా ఏ పాయింట్లు ఉన్న మా డాక్యుమెంట్స్ ప్రకారం మా లింక్ డాక్యుమెంట్లు 1974లో మా తాతగారు దీన్ని కొన్నారు. అంతకుముందు 62లో రావి కోటేశ్వరరావు గారు అని చెప్పి ఆయన దగ్గర నుంచి తీసుకున్నారు. అంతకుముందు 38 డాక్యుమెంట్ కూడా ఉంది. దాని ప్రకారం ఆయన దేవాలయం సిబ్బంది, ఈఓ గారు, సూపరింటెండెంట్ గారి సమక్షంలో పాయింట్లు డిసైడ్ చేయడం జరిగింది. మేము తర్వాత ఈఓ గారిని వెళ్ళి అడిగగా మేము కూడా సర్వే పెట్టుకుంటాం, సర్వే ప్రకారం ఎంత వస్తే అంత, దాన్ని బట్టి ముందుకెళ్దామని చెప్పి ఆయన చెప్పారు. వాళ్ళు కూడా నాకు కొంత టైం కావాలని చెప్పి నాగుల చవితి పక్షాన అని అడిగిన దీని ప్రకారం ఆయన సర్వేకి పెట్టారు. సర్వే పెట్టే సమయంలో మండల సర్వే గారు చేస్తూ ఉండగా కొంత విలేకరులు, అందరూ మోబుదేవికి సంబంధించిన విలేకరులు దాన్ని షూట్ చేయడం అవన్నీ చేశారు. చేసిన తర్వాత లాస్ట్లో ఆ మండల సర్వే అయిన తర్వాత జడ్బీడీసీ గారు గ్రామం బాట కోసం మాకు కూడా దాని తర్వాత వాళ్ళ పాయింట్ పెట్టిన కాడి నుంచి బాట కావాలి, 3 గజాల బాట అని చెప్పడం జరిగింది. జడ్బీడీసీ గారికి, విలేకరులకి అంతకుముందు ఉన్న కొంచెం ఇబ్బందుల వల్ల బీడీఆర్ గారు జడ్బీడీసీని ఎందుకు తీస్తారు అని కొంచెం అసభ్యకర వాక్యాలతో ఎలా వస్తుందో చూస్తాను, షెడ్ మీదే కానీ ఎలా వస్తుందో మీకు చూస్తా అని చెప్పి మమ్మల్ని బెదిరించడం జరిగింది. తర్వాత మేము విలేకరులను అడగగా మా సైటు మాదే కదండి, ఎందుకంటే ఇబ్బంది పెడతారని అడిగితే వీళ్ళందరూతో మాట్లాడడం జరిగింది. వీళ్ళందరూ మమ్మల్ని మనీ డిమాండ్ చేశారు. మేము 6గురం 1,50,000 మాకు ఇవ్వాలి, ఇచ్చిన తర్వాత మీరు ఏ పని అయినా చేసుకోండి, లేకపోతే మిమ్మల్ని అక్కడి నుంచి 1 ఇంచ్ కూడా మీకు వచ్చేటట్టుగా చేయమని చెప్పి నెల రోజుల క్రితమే మమ్మల్ని డిమాండ్ చేయడం జరిగింది. దాని ప్రకారం మేము అంత అయితే ఇవ్వలేము, మేము కొంత అయితే అంత ఇవ్వగలం అని చెప్పి వచ్చేయడం జరిగింది. ఆ తనంతరం దగ్గర నుంచి నెల రోజుల నుంచి పేపర్లో వాస్తవాలు కాకుండా అవాస్తవాలు రాయడం, మా గురించి ఇదిగా రాయడం, పలానా కోసూరువారిపల్లికి చెందిన వ్యక్తులు అని చెప్పి రాయడం, వేరే పత్రికలలో ఇచ్చేయడం జరుగుతుంది. ఈఓ గారు పెట్టిన ప్రకారం జిల్లా సర్వేయర్ గారు ఒక 4 రోజుల క్రితం వచ్చి సర్వే చేశారు. సర్వే చేసిన అనంతరం ఈఓ గారు వాళ్ళతో మాట్లాడడం జరిగింది.
అంతకుముందు మండల సర్వే గారు ఏదైతే పాయింట్లు పెట్టారో అక్కడ వరకే పాయింట్లు కూడా డిసైడ్ చేయడం జరిగింది. వాళ్ళ డాక్యుమెంట్స్ ఉన్నాయని, వాళ్ళ ప్రాపర్ డాక్యుమెంట్స్ అని చెప్పి పాయింట్లు డిసైడ్ చేయడం జరిగింది. ఈఓ గారు కూడా దానికి అంగీకరించి, చుట్టుపక్కల ఉన్న సరిహద్దుదారులు కూడా అంగీకరించిన తర్వాత మేము ఈఓ గారికి ఇన్ఫర్మేషన్ పాస్ చేయడం జరిగింది. ఏమండి, ఈ షెడ్డు ఇదిగా ఉంది, మా మెటీరియల్ మాదే కాబట్టి మేము తీసుకుని వెళ్తామని చెప్తే ఆయన కూడా అంగీకరించడం జరిగింది. దానిలో ఏమన్నా పోలీసు వారి సామాన్లు ఏమన్నా ఉంటాయని చెప్పి వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ పాస్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా మాకేమీ లేవని చెప్తే ఉదయం పూట ట్రాఫిక్ ఉంటుందని రాత్రి 7 గంటల ఆ సమయంలో మేము షెడ్డుని పడవేద్దామని చెప్పి అనుకుని అంతా సిద్ధం చేసుకుని ఉన్నాం. అప్పుడు ఏబిఎన్ రిపోర్టర్ సుధీర్ గారు, జయరామ్ గారు, TV9 జయరామ్ గారు, ప్రైమ్ 9 విజయ్ గారు మందు తాగడం జరుగుతుంది. ఇప్పుడే కాదు, అంతకుముందు కూడా గత 5-6 నెలల నుంచి దానిలోనే మందు తాగుతూ అసభ్యకర వాక్యాలు అందరినీ, టెంపుల్కి వచ్చే వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. నేను వెళ్ళి వాళ్ళని రిక్వెస్ట్ చేసుకున్నాను మందు అవుతుంటే, అన్న ఇది పొద్దున్నే మార్నింగ్ డిస్ప్యూట్ క్లియర్ అయింది, ఈఓ గారు కూడా చెప్పారు మేము మెటీరియల్ తీసుకొని వెళ్తామని చెప్తే వాళ్ళు మేము వెళ్ళాం, మేము ఎక్కడే ఉంటాం, మీరు చేసుకోండి అని చెప్పారు. చెప్పిన అనంతరం నేను రిక్వెస్ట్ చేయడం జరిగింది. రిక్వెస్ట్ చేస్తే 1 గంటకి వెళ్తామని చెప్పి 9ంటికి వెళ్తామని చెప్తే మళ్ళీ 9ంటికి వెళ్ళి అడగగా మేము వెళ్ళాం, ఇది టెంపుల్ సైటు, మీకు సంబంధం ఏముంది, మాకు వెళ్ళాలంటే మీరు బీడీఆర్తోనూ సీతారామయ్య గారితో మాట్లాడండి, అప్పుడు వెళ్తాను అని చెప్పి డబ్బులు డిమాండ్ చేయడం జరిగింది. 25,000 ఇస్తే నేను వెళ్ళిపోతాను, లేకపోతే నేను వెళ్ళను అని చెప్పి చెప్పడం జరిగింది. మా సైట్లోకి వచ్చి వీడియోలు తీయడం, మా హెడ్ వీడియోలు తీయడం, ఇవన్నీ చేయడం, ఎంత రిక్వెస్ట్ చేసుకున్నా మమ్మల్ని భయభ్రాంతులను చేస్తా, అప్పటికి ఎంత రిక్వెస్ట్ చేసుకున్నా సరే వెళ్ళకుండా అక్కడే కూర్చుని ఉన్నారు. ఈ ప్రక్షాళనలో నేను అన్న ఇది తేలిపోయింది కదన్న, మా సొంత పనిలో మేము చేసుకుంటే ఇబ్బంది ఏమన్నా అంటే, మా అన్నయ్య గారు కూడా వీడియో తీస్తుంటే జిప్పు తీసి చూపించి ఇది కూడా ఏం పిక్కోండి అని చెప్పి చెప్పడం జరిగింది. ఇక 2-2:30 ఆ సమయంలో అప్పుడు ఆయన రిక్వెస్ట్ చేయగా వెళ్ళారు. బీడీఆర్తో సీతారామయ్యతో మాట్లాడిన తర్వాత నేను వెళ్తానని చెప్పి అప్పుడు దాకా 2:30 దాకా డబ్బులు డిమాండ్ చేయడం జరిగింది. అనంతరం మేము ఏదైతే షెడ్ ఉందో అది క్లియర్ చేసి యాజ్ పర్ ఏ పాయింట్లు వచ్చినాయి అక్కడ వరకు మేము కన్స్ట్రక్షన్ చేసుకుందాం అనుకుంటాం. మార్నింగ్ పూట ఏదైతే ఆయన మళ్ళీ న్యూస్లో దేవాదాయ భూముల స్వాహ అని చెప్పి న్యూస్ స్ప్రెడ్ చేయడం జరుగుతుంది. ఇదే కాకుండా మీరు ఎలా బిల్డింగ్ కడతారు, ఏ విధంగా కన్స్ట్రక్షన్ చేస్తారని కూడా బెదిరింపులు వస్తూ ఉన్నాయి మా దగ్గరికి. మేము ముందు మీరు ఎలా కన్స్ట్రక్షన్ చేస్తారు, తర్వాత రోజు మార్నింగ్ నుంచి మీరు ఇక్కడ ఎలా కడతారో మేము చూస్తాం, మాకంతా అన్ని డిపార్ట్మెంట్ల నుంచి సపోర్ట్ ఉంది. పోలీస్ ఆల్రెడీ దీని మీద మేము డిఎస్పీ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కంప్లైంట్ ఇస్తే వాళ్ళు ఏమైనా కేసు కట్టారా, వాళ్ళు ఏం చేస్తారో, డిపార్ట్మెంట్లన్నీ మా చేతిలో ఉన్నాయి, ఏం చేస్తారో మేము చూస్తామని చెప్పి బెదిరిస్తున్నారు మమ్మల్ని. అదేవిధంగా ఈ పర్మిషన్లు ఎలా వస్తాయో, ఇవన్నీ ఎలా చేస్తారో, కన్స్ట్రక్షన్ ఎలా చేస్తారో అని చెప్పి కూడా బెదిరింపులు అనేవి వస్తూ ఉన్నాయండి. ఇక్కడ మోబిదేవిలో విచ్చలవిడిగా విలేకరులు ఎలా పడితే అలా మమ్మల్ని ఎవరు ఆపేది అన్నట్టుగా బిహేవ్ చేస్తూ ఉన్నారండి. ఇదే కాదు, నన్ను ఎప్పటికప్పుడు రోజు టార్చర్ పెట్టడం, అసలు ఏం చేయాలో తెలియని పరిస్థితి. నేను ఎంప్లాయీని జాబ్ చేసుకుంటూ ఉంటాను, మీరు ఎలా చేస్తారని కూడా బెదిరిస్తున్నారు. ఒకవేళ మాకు తెలియకుండా ఏమన్నా చేసినా సరే చంపేస్తామని చెప్పి కూడా బెదిరింపుగా కాల్స్ వస్తున్నాయి మాకు. దీన్ని బట్టి మీరే సరైన న్యాయం అధికారులందరూ ఆలోచించి యాక్షన్ తీసుకుని, నేను చెప్పడమే కాకుండా మీరు కూడా తగిన యాక్షన్ ఎంక్వైరీ చేసి వాళ్ళ పరంగా యాక్షన్ తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం.